ఈరోజు వీడియోలో బియ్యం పిండితో ఒక ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దాం. పప్పు నానబెట్టి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు చాలా ఫాస్ట్గా ఈజీగా చేసుకోవచ్చు. ఒక బౌల్లోకి ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి, హాఫ్ కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి, కొంచెం పెరుగు వేసుకోవాలి, జీలకర్ర, ఉప్పు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, ఆనియన్స్, సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్, అలాగే కరివేపాకు, కొత్తిమీర, టమాటో ముక్కలు వేసుకొని ఒకసారి పిండిని కలిపి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇక్కడ చూపించిన విధంగా పిండినంతా కలిపి పెట్టుకోవాలి. స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు 2 గరిటెలంత పిండిని తీసుకొని ప్యాన్ మీద దోశలాగా వేసుకొని మూత పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత తీసుకొని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. మనం ఇంట్లో ఉండే వెజిటేబుల్స్తో ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం మందంగానే ఉంటాయి. మనం ఇంట్లో మిగిలిన ఇడ్లీ పిండితో ఊతప్పం చేసుకుంటాం కదా, జస్ట్ లైక్ ఊతప్పం మాదిరిగా ఉంటాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూడ్డానికి కలర్ఫుల్గా ఎంతో టెంప్టింగ్గా ఉంటాయి. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా అయినా ఇవి చాలా బాగుంటాయి. వీటిని పల్లి చట్నీతో తింటే చాలా బాగుంటాయి. అలాగే వీటితో పాటు ఇంట్లో చేసిన హోమ్ మేడ్ బాదాం మిల్క్, ఇది మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. పిల్లలైనా పెద్దలైనా బయట ఫుడ్ ఎక్కువగా తినకుండా మనం ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసుకుని తింటే హెల్తీగా కూడా ఉంటాం కదా ఫ్రెండ్స్.